హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వ్లాగ్స్. మేమైతే ఈరోజు పత్తపురం మైసమ్మ టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్తో. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉన్నారు. మార్నింగ్ 10 o'clockకి బయలుదేరాము. ఇక్కడైతే కోతులు చాలా ఉంటాయి చూడండి. మేమైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ కాలు కడుక్కోవాలో అన్నట్టు కన్ఫ్యూజ్ అయినాము. అక్కడ కాలు కడుక్కొని కొబ్బరికాయల కోసం కౌంటర్ ఎక్కడ ఉందని వెతుకున్నాము. ఇక్కడ పండ్లకు పూజలు కూడా జరుగుతున్నాయి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటే వచ్చాము. చూడండి, అక్కడ కౌంటర్ కనిపించింది. మా వాళ్ళందరూ కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. ఇదే అమ్మవారి టెంపుల్. టికెట్స్ తీసుకొని లోపలికి బయలుదేరాము. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. కొందరు కోరికలు నెరవేర్చుకోవాలని కాయిన్స్ కూడా నిలబెడుతున్నారు. చూపిస్తాను అమ్మవారిని. చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏం కోరినా కోరికలు నెరవేరుతాయంట. దర్శనం అయిపోయాక ఇంకా బయటికి వచ్చేస్తాం. ఇంకా మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. దర్శనం అయిపోయాక కూల్ డ్రింక్స్ చెట్ల కింద కూర్చొని వంటలు స్టార్ట్ చేసి మా వాళ్ళు స్నాక్స్లు అవన్నీ తెచ్చినవి కోతులకి ఇస్తుంటే కింద పడ్డగానే కూర్చొని మరీ తింటుంది. గ్రేట్ కదా. మా వాళ్ళు దానికి స్నాక్స్ ఇస్తే కొత్తిమీర అవన్నీ కట్ చేసినవి పక్కన ఉంటే అది ఎత్తుకొని పోతుంది చూడండి. కానీ అందరు చెట్ల కిందనే వంటలు చేసుకుంటారంట. అంటే నాన్ వెజ్ కానీ చేసుకుంటారు. మా అక్క వంట చేసి చికెన్ అన్నీ కట్ చేసి ఇవ్వడము, అవి వంట చేసి మంచిగా అనిపిస్తుంది కదా. టూర్కి వెళ్ళేసి 1 day స్పెండ్ చేసి అక్కడే తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.